వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు శ్రేష్ఠ నామంలో మీ అందరికీ నా శుభవందనాలు. ప్రార్థనకు వెళ్ళే ముందు, వాక్య ధ్యానానికి వెళ్ళే ముందు బిగ్ అసోసియేషన్ నవవజ్రాలు మీ ముందు ఉంచుతున్నాను. ఇది వీక్షిస్తూ కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలకు, భౌతిక సహాయక సేవా కార్యక్రమాలకు మిమ్మల్ని భాగస్థులుగా ఆహ్వానిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి గీతం వింటూ నేను ఇప్పటి వరకు చేసిన పరిచర్యలను గురించి వీక్షించాలని మనవి. ఆజాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. నీ పాప జీవితాన ఆ ప్రేమ మూర్తియే ఆ శిల్వ పైన నీకై మరణ బాధనుందెను. నీ పాప జీవితాన ఆ ప్రేమ మూర్తియే ఆ శిల్వ పైన నీకై మరణ బాధనుందెను. నీ శ్రేష్ఠగా రక్షణను చూపగా, నీ హృదయ ద్వారమందు వేచియుండగా, నీ రక్షకుండు యేసు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షక ఎపిసోడ్ సహకారులను విస్తృత స్థాయిలో పంపించండి. యేసు నామమున నేటి వాక్యమును మాకు విరిచి వడ్డించుమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసి పత్రిక 3వ అధ్యాయము చివరి మాటలు మనము నిన్నటి దినాన ధ్యానం చేశాము. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ కలిగిన వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి. నేను పూర్తిగా వివరించడానికి సమయం లేక కొంచెం అక్కడక్కడ చెబుతున్నాను. విధేయులై ఉండండి, అన్ని విషయాలలో విధేయులై ఉండండి. దాసులు, యజమానులు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము దాసులను కలిగిన యజమానుడుగా ఉన్నాడు. అబ్రహాము ఆదికాండము గ్రంథమున
దేవుని సన్నిధిలో మొరపెడుతూ అన్నాడు, నా పెద్ద దాసుడైనటువంటి ఎలీయజరు తప్ప నా ఆస్తికి వారసుడు ఎవరున్నారు అని ప్రార్థన చేశాడు. అంటే సంతానము లేనటువంటి యజమానుడు ఆస్తి దాసులు వారసత్వంగా పొందుతున్నారనే కల్చర్ ఆ రోజున చెప్పబడింది. యేసన్న గారు వారు వివాహం లేకుండా పరిచర్యలో ఉన్నారు. వారు చాలా సంఘాలు స్థలాలు ఏర్పాటు చేశారు. అదంతా కూడా హోసన్న మినిస్ట్రీస్కి బ్లెస్డ్ ఎసెట్ అయ్యింది. వారి సంతానం లేని కారణం చేత వారసులుగా ఆ మినిస్ట్రీస్లో ఉన్న తదుపరి సేవకులు దాన్ని హోల్డ్ చేసుకుని నడిపించుకుంటున్నారు. అలాగే కొన్ని వందల క్రైస్తవ సంస్థలు ఆ విధంగా నడుస్తున్నాయి. మనమందరం గృహ నిర్వాహకులమే. మనం ఎవ్వరం పరలోకానికి ఇక్కడ ఉన్నవి పట్టుకెళ్ళాం. కానీ ఇక్కడ ఉన్నదానికంటే పరలోకంలో ఎక్కువ ఆస్తిని ఇక్కడ ఆస్తితో సంపాదించే కృపా సహాయం దేవుడిచ్చాడు వాక్యం చొప్పున. కనుక ఆ భూమి మీద యజమానుడు దాసుడు అన్నప్పుడు దాసుడు యజమానుడు కూడా దేవునికి దాసులే. పరలోకమందున్న దేవునికి భూలోక సంబంధమైన యజమానులు కూడా దాసులే, సేవకులే. కాబట్టి సేవకుడు దేవుని సేవకుడు అనేటువంటి భావనతో, యజమానుణ్ణి దేవుడిచ్చాడనేటువంటి భావనతో సేవ చేయాలి. యజమానుడు దేవుడు నా యజమానుడు గనుక, నేను దేవునికి దాసుడును గనుక, నా దాసునికి నేను యజమానుడు ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఇట్లున్నాడో నేను అతని పట్ల అట్లుండాలి అనే విధంగా సేవ చేయాలి, చేయించుకోవాలి. అర్థమవుతుందా? యోబుకు సేవకులు ఉన్నారు. యోబు మంచి యజమానుడుగా ఉన్నాడు. ఇస్సాకునకు సేవకులు ఉన్నారు. ఇస్సాకు మంచి యజమానుడుగా ఉన్నాడు. దోస్ ఆల్ వర్ ప్రైవేట్ ప్రాపర్టీస్. అవన్నీ కూడా వ్యక్తిగత ఆస్తులే ఆనాడు వాళ్ళు కలిగి ఉన్నవి. అవి సేవకులకు, వారి పోషణకు, వారి జీవనమునకు, వారి యొక్క ప్రొటెక్షన్కు, వారి యొక్క నివాసానికి యజమానులే సహాయం చేశారు. దాట్ ఈస్ ద సిస్టమ్. ఇప్పుడు చూడండి, ప్రభుత్వము సర్వెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లా ట్రీట్ చేస్తుంది? జీతం ఇస్తుంది, హెచ్ఆర్ఏ ఇస్తుంది, డిఏ ఇస్తుంది, కరువు భత్యం ఇస్తుంది, వెహికల్ అలవన్స్ ఇస్తుంది, హౌస్ రెంట్ ఆర్ హౌస్ లోన్ ఇస్తుంది, ప్రావిడెంట్ ఫండ్ ఇస్తుంది, గ్రాట్యుటీ ఇస్తుంది, ఏపీజీఎల్ఐ ఇస్తుంది, ఇన్సూరెన్స్లు ఇస్తుంది. ఎందుకు? ఎ ప్రెస్టీజియస్ మాస్టర్ అండ్ ఎ ప్రెస్టీజియస్ సర్వెంట్. సహారా అనేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అందులో పనిచేసేటువంటి వాళ్ళు ఓన్లీ త్రూ ఎయిర్ ట్రావెల్ చేయాలి. అది వాళ్ళ నియమం. కొన్ని కంపెనీస్ వారి యొక్క సేవకులకు చాలా టాప్ ఏ క్లాస్ ఫెసిలిటీస్ ఇస్తారు. వాళ్ళు సేవకులే అయినప్పటికీ కూడాను వారికి తప్పకుండాను వారు ఏమిస్తారు? ఒక మంచి స్థాయి ఫెసిలిటీస్ వారు ఇస్తూ ఉంటారు. అర్థమవుతుందా? కనుక ఎప్పుడూ కూడాను యజమానుడు సేవకుడు, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్స్ చక్కగా వారు అద్భుతమైనటువంటి బాంధవ్యంతో లాభాలు పొందుతూ, లాభాలు పంచుతూ వెళ్ళేటువంటిదే ఆనాడైనా ఈనాడైనాను. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు చేసినది వెట్టి దాస్యం, కానీ ఇశ్రాయేలు దేశంలో ఎంప్లాయ్మెంట్. అది అర్థమవుతుందా? కనుక ఎలా ఉండాలట? ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాం, ప్రభువుకు జవాబుదారులం, కాబట్టి మనుషులకు లోబడుతున్నాము. అర్థమైందా? ఈ విధంగా ఉండమన్నాడు. అన్యాయం చేస్తే అన్యాయం చేసిన వానికి
శిక్ష ఉంది, పక్షపాతం లేదన్నాడు. నో డిస్క్రిమినేషన్, నో పార్షియాలిటీ. ఇక 4వ అధ్యాయానికి వెళదాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనది, ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి. మాస్టర్స్, ట్రీట్ యువర్ స్లేవ్స్ జస్ట్లీ అండ్ ఫెయిర్లీ, knowing that you also have a master in heaven. Right, friends? Yes. Fairly, justly, న్యాయముగా, ఫెయిర్లీ, ధర్మానుసారముగా. ఇవాళ నేను కొంచెం విషయాలు చెప్తాను, వినండి. మనం ఇండియాలో లేబర్ని దోచుకు తింటాం. ఇది అగ్రస్థాయి యాజమాన్యాల నుండి దిగువ స్థాయి యాజమాన్యాలు. ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక నైట్ వాచ్మెన్కి ఎంత ఇస్తారండి అపార్ట్మెంట్లో? ఒక చిన్న గది, అది కూడా చలికి ప్రొటెక్షన్ లేనిది, రెయిన్కి సరిగ్గా ప్రొటెక్షన్ లేనిది. ఎంత ఉదారత్వం కనపరిచినట్లుగా నటిస్తారంటే కమిటీలు. ఒక ఆర్డినరీ 4 స్తంభాలకు ఏదో ఆర్డినరీ టెంపరీ ఫ్లెక్స్లు ఏవో కట్టేసి, ఒక ఫ్యాన్ బారేసి, ఒక టీవీ స్విచ్ కనెక్షన్ ఇచ్చి, కామన్ బాత్రూమ్ని వాడుకోమని ఒక 4,000 పారేస్తారు. ఇంటికి 100 రూపాయలు, 200 రూపాయలండి. 20 అపార్ట్మెంట్స్ ఉంటే 20,200, 40 అపార్ట్మెంట్స్ ఉంటే 40,100. హోల్ నైట్ వాడు కాపలా కాయాలా, డోర్లు తెరవాలా, డోర్లు ముయ్యాలా, ఎవడొచ్చినా తెలుసుకోవాలా. పైగా ఇస్త్రీ చేసే ఫెసిలిటీ ఇచ్చామండి అని చెప్పి ఔదార్యంగా అనుపరుస్తారు. ఇండియాలో దోపిడీ ఎక్కువ. నేను కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్న అంశం ఏంటో తెలుసా? ఒక ధనవంతురాలు ఒక పేద అమ్మాయిని పనికి పెట్టుకొని 700 రూపీస్ పర్ మంత్ అంట్లు తోమించుకొని, బట్టలు ఉతికించుకొని. ఏంటి ఎక్స్ప్లాయిటేషన్ ఇండియాలో? నాకు అనిపించదు, ఒక్కసారి ఇండియా వదిలి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. హౌ ఎక్స్ప్లాయిటేషన్ ఇట్ వాస్. హౌ మచ్ చెప్పండి. పైగా ఏమని లెక్కలేస్తారంటే, విధవరాలు పెన్షన్ రావట్లేదా, వృద్ధురాలు పెన్షన్ రావట్లేదా, రూపాయి కిలో బియ్యం రావట్లేదా, వై షుడ్ ఐ పే మోర్? అలా అంటున్నారే కానీ ఏమి ఒక 15,000 ఇద్దాం, 20,000 ఇద్దాం, ఒక వాచ్మెన్కి గౌరవంగా బతుకుతాడు, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు పైకి వస్తారు, ఇండియా బాగుపడద్దని ఎందుకు ఆలోచించం మనం? ఎక్కడ వెళ్ళండి దోపిడీ. నేను మనవి చేస్తున్నాను, ఈ హాకర్స్ ఉంటారు చూశారు, ఈ రోడ్ల మీద తోపుడు బండ్లు పెట్టుకుంటారు చూశారు, కోట్ల వ్యాపారం చేస్తున్నారు. లక్షలు కాదండి, నా మాట విన్నారా? ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఏలూరు సిటీ. ఫుట్పాత్ వ్యాపారం కోట్లలో దాటిపోయింది పర్ డే. పర్ మంత్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ టర్న్ ఓవర్ అయిపోతుంది. రేగికాయలు 100 రూపాయలకు అమ్మేస్తున్నాడు, యాపిల్స్ 500కి అమ్మేస్తున్నాడు. హోటల్లో ఇడ్లీ తింటే మనం జిఎస్టీ పే చేస్తున్నాం కొన్ని హోటల్స్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్ ఎందుకు భయపడుతోందో అర్థం కాదు. ఎందుకంటే 5 ఏళ్ళు ఇచ్చేశారు కదా మీకు, మళ్ళీ నెక్స్ట్ 5 years గురించి ఆలోచన ఎందుకు బాబు? ఈ 5 years మీరు సరిగా చేస్తే ఇంకో 20 years ఎన్నుకుంటాం, రైట్? చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఈ 4 మాసాల్లో ఎంత డ్రాస్టిక్ చేంజెస్ తెచ్చేస్తున్నాడు, ఎన్ని వరాలు కురిపించేస్తున్నాడు. ఇదేదో 5 సంవత్సరాల ముందు నుంచి చేస్తుంటే ఎక్కడ పోయేదండి ఓట్ బ్యాంక్? మోడీ గారు 10,000 అకౌంట్లు ఇప్పుడు వేస్తానంటాడు, ప్రజలు మర్చిపోతారు. ఒకప్పుడు 50,000 వేస్తాన్నాడు, మర్చిపోతారు. 10,000 వేస్తే సరిపెట్టుకుంటారు అనుకుంటున్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మాస్టర్స్ అండ్ ద స్లేవ్స్ సిస్టమ్. నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను అనుకోబాక, నేనేం ఉద్ధరించేస్తాను అనుకోవద్దు. అర్థమవుతుందా?
ఇవాళ 2,000 రూపాయలు మీకు విడోయర్కి ఇచ్చే స్టేటస్ ఆంధ్రాకు ఉంది అని అంటే హౌ రిచ్ ఆంధ్రప్రదేశ్. రూపాయి కిలో బియ్యం చొప్పున 56,000 కోట్లు ఒక 10 year 5 yearsలో ఇస్తుందంటే మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్. పోలవరం కంప్లీట్ అయిపోతే 30 రూపాయలకి బియ్యం అమ్ముతారా అండి ప్రభుత్వం? 7 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేస్తాయి 4 రాష్ట్రాల్లో. వాట్ ఐ వుడ్ లైక్ టు సే యూ ఈస్, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇఫ్ యు ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డెలివర్డ్ మై ఫ్రెండ్. నువ్వు విడుదల పొందుతావు. దేశం విడుదల పొందుద్ది, రాష్ట్రం విడుదల పొందుద్ది, ప్రజలు విడుదల పొందుతారు. ప్రజలు పని చేసుకుంటారు, ప్రజలు పనిచేసి పైకి వస్తారు. జపాన్ దేశం పనిచేసి పైకి వచ్చింది, సబ్సిడీల మీద కాదు. కాబట్టి ఎవడు స్లేవ్ అప్పుడు ఎవడు మాస్టర్ అండి అన్ని సబ్సిడీల్లో. ఇవాళ ఏలూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ యూనివర్సిటీ శాంక్షన్ అయింది. నిన్ననే గవర్నమెంట్ దానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేశారు రాష్ట్ర ప్రభుత్వం. నిన్న నేను వెళ్ళాను ఆ మీటింగ్కి, వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు కార్డియాలజీ వస్తుంది, ఇప్పుడు నెఫ్రాలజీ వస్తుంది, ఇప్పుడు న్యూరాలజీ వస్తుంది, ఇప్పుడు సైక్రియాటిస్టులు వస్తారు, అన్ని రకాల క్యాథలాబ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, డాక్టర్స్ వస్తారు. 70 సంవత్సరాలు పట్టింది. బ్రిటిషర్స్ ఎప్పుడు కట్టారు తెలుసా మన గవర్నమెంట్ హాస్పిటల్? 1940sలో కట్టింది. కోర్టు, కలెక్టరేటు, గవర్నమెంట్ హాస్పిటల్, డిఓ ఆఫీసు, రిజిస్టర్ ఆఫీసు, ఇవన్నీ కూడా అప్పుడు కట్టినాయి. నేను మనవి చేస్తున్నాను, ఇఫ్ ఎనీ వన్ ఫాలోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్, దే విల్ ష్యూర్లీ రిసీవ్ ద డెలివరెన్స్ అండ్ ఫ్రీడమ్. న్యాయమైనది, ధర్మానుసారమైనది చేయమంటున్నాడు. ప్రతివాడు న్యాయాన్ని పొందాలనుకుంటున్నాడు, ధర్మాన్ని పొందాలనుకుంటున్నాడు. ధర్మాన్ని చేయాలి, న్యాయాన్ని చేయాలని ఎందుకు అనుకోవటం లేదండి? చెప్పండి. ప్రతి వ్యక్తి న్యాయం పొందాలనుకున్న ప్రతి వ్యక్తి న్యాయంగా బ్రతకాలి. ప్రతి వ్యక్తి ధర్మాన్ని పొందాలనుకున్న ప్రతివాడు ధర్మంగా పొందాలి, ధర్మాన్ని చేయాలి. రోడ్డు 120 feet రోడ్స్ ఉన్నాయి. 100 feet రోడ్డు ఉంది మీకు విజయ విహార్ సెంటర్ నుంచి ఫతేబాద్కి 100 feet రోడ్డు. 30 to 40 feet కూడా ట్రాఫిక్కి వెళ్తానికి లేకుండా ఆక్యుపెన్సీస్ ఉన్నాయి. రైతు బజార్ దగ్గర విపరీతమైన ఆక్యుపెన్సీస్ ఉన్నాయి. నోబడీ కేర్స్. పెట్టింది రైతు బజారు, రైతులు లోపలేమో కూర్చుని ఉంటారు, బయట మార్కెట్ విస్తారంగా అయిపోతుంది. హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్? నేను ఎవరిని విమర్శింప చెప్పలేదండి, న్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఒక కొట్టిచ్చారు రైతు బజార్లో, ఒక రైతుకి అమ్ముకోమన్నారు, దళారులు అమ్ముకుంటున్నారు. రోడ్డు మీద వచ్చేటప్పటికి సైకిల్ కూడా పెట్టేందుకు వీలు లేనంత ఈ హాకర్స్ కూర్చొని ఉంటున్నారు. హూ విల్ కంట్రోల్? ఎండు చేప మొదలుకొని, వెల్లుల్లిపాయ మొదలుకొని, కూరగాయలు మొదలుకొని, ఫ్రూట్స్ మొదలుకొని, ఆకుకూరలు మొదలుకొని మొత్తం చుట్టూతా పెట్టేసేసారు. దానికి 2 పోలీస్ మెన్ మళ్ళా ప్రభుత్వానికి 25,000 నష్టం. టు కంట్రోల్ ద ఇల్లీగాలిటీ. ఎవరు తప్పుకోరు, ఎవరు కంట్రోల్ అవ్వరు. అట్లా ప్రతిదీ మనం చూస్తే ప్రతి చోట ఇదే బిజినెస్, ప్రతి చోట ఇట్లాగే ఉంది. ₹1 ట్యాక్స్ కట్టరు, ₹1 ట్యాక్స్ కట్టరు. ఒక్కొక్క చోట లక్షల్లో టర్నోవర్ వెళ్ళిపోతుంది ఒక్కొక్క బండి మీద. ఒక్కొక్క బండి ₹2,500. నేను నిన్న ఒక రోడ్లో వెళ్తుంటే చాలా బిజీగా ఉంది. సెంటర్ చూస్తే ప్రతి ఒక్కటి ప్లేట్లో ఇడ్లీలు ఉన్నాయి, అట్లు ఉన్నాయి. నేను ఆ వానను పిలిచి అడిగాను, ఏంటమ్మా ఇంత పెద్ద రష్ పెట్టేసినావు ఏంటమ్మా అంటే, హౌ మచ్ యూఆర్ ఎర్నింగ్? 2,500 ఎవ్రీ డే సార్. అమేజింగ్. 75,000 rupees పర్ మంత్, 7 lakhs rupees పర్ ఇయర్. అమేజింగ్ బిజినెస్. బ్లాక్ మనీ కోటీశ్వరుల దగ్గర ఉందని చెబుతారేంటండి?
సామాన్యుల దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది. తెలుసా మీకు? ఇళ్ళు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలా, స్థలాలు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలా, వైద్యం గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలా, చదువు ఫ్రీగా ఇవ్వాలా, ట్రాన్స్పోర్టేషన్లో పర్సంటేజ్ ఇవ్వాలా, బియ్యం ఫ్రీగా ఇవ్వాలా, ఉద్యోగాలు ఫ్రీగా ఇవ్వాలి, కరెంటు ఫ్రీగా ఇవ్వాలి, రోడ్లు ఫ్రీగా ఇవ్వాలి, డ్రైనేజీలు ఫ్రీగా ఇవ్వాలి, వీధి లైట్లు ఫ్రీగా ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఫ్రీగా ఇవ్వాలి. నువ్వు మాత్రం న్యాయంగా ₹1 ట్యాక్స్ కట్టవు, నీ డబ్బు బయట పెట్టవు, నరకానికి వెళ్ళిపోతాం. వాట్ ద బైబుల్ సేస్ ఫ్రెండ్. ఎందుకు నరకం పెద్దది చేస్తున్నాడు అనుకుంటున్నారు ప్రభు? చాలాలు కదా ఇట్లాంటి వాళ్ళందరూ. వాట్ ద బైబుల్ సేస్. సహోదరుడా, సహోదరి, నాకు తెలిసి మోర్ దెన్ 1000 times మార్కెట్, ట్యాక్స్ పెయిడ్ మార్కెట్కి వెలుపడ జరుగుతోంది. నో గవర్నమెంట్ ఈజ్ బాదర్ అబౌట్ దట్. యజమాని సేవకుడి గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ప్రభుత్వం, నువ్వు యజమానిగా నిన్ను పెట్టుకున్నావు, నువ్వు మా పైన తలగా పెట్టుకున్నావు. యు మస్ట్ లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ. ఇవాళ ల్యాబ్స్ తీసుకోండి, బ్లడ్ టెస్ట్ ల్యాబ్స్ తీసుకోండి, డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ తీసుకోండి, డయాగ్నోసిస్ ఇట్ట చేత్తో పట్టుకొని చెప్పే డయాగ్నోస్కి ₹100 ఫీజు అయితే 3000 టెస్టులు రాస్తారు. ధర్మమా? న్యాయమా? హుండీల్లో డబ్బులు వేస్తారు, ప్రజలకేమో టోపీ వేస్తారు. ధర్మము న్యాయము, ధర్మము న్యాయము. మతం దోపిడి, మతం పెద్ద దోపిడి ఇండియాలో. ఏమండి బైబిల్ అంతా కూడా హౌస్ చర్చెస్ ఉన్నాయి. ఇవాళ ఎసెట్ మేకింగ్ క్రిస్టియానిటీ, ఆక్యుపెన్సీస్ హిందూ టెంపుల్స్, పబ్లిక్ ప్లేస్ ఆక్యుపెన్సీ. హైదరాబాద్లో నడి బొడ్డున ఆక్యుపై చేసేస్తారు. పెద్ద పెద్దవి పెద్ద పెద్దవి నాయకులు వెళ్ళిపోయి పొర్లి దండాలు పెట్టేస్తారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద రిలీజియన్, ద ప్రాక్టీషనర్స్ ఆఫ్ ద రిలీజియన్. ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ హౌ మచ్ ఫ్రాడ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇవాళ మనం ఎక్కడ తీసుకున్నా ఏదైనా సరే, నేను పేరు పెట్టితే నా మీద పోటాడుకొస్తాడు ఒక్కోడు. పలానా క్లబ్ అంటావా, లేకపోతే పలానా సొసైటీ అంటావా, మమ్మల్ని అలర చేస్తావా, నువ్వు మా గురించి అన్నావు కనుక నీ మీద మేము ఒక డిఫర్మేషన్ కేసు చేస్తావు అంటాడు. నీది న్యాయమా బాబు? నువ్వు ధర్మాన్ని అనుసరిస్తున్నావా? ఇవాళకి బడిపంతులుగా వెళుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేటెడ్ ఆర్ గెటింగ్ లెస్ దాన్ 10,000, 5,000. హౌ హారిబుల్ ఇట్ ఈస్. వేర్ ఈజ్ అవర్ కంట్రీ? ఎప్పుడండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ప్రార్థన నెరవేర్చేది మన ప్రభుత్వం? బ్రిటిష్ వాళ్ళు తరవాలన్నాడు, రైట్, తరిమాం. మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయినటువంటి ప్రధానమంత్రి మీద నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చొని నల్ల చొక్కా వేసుకొని గంభీరంగా అరుస్తున్నాడు. మట్టి నీళ్ళు ఇచ్చి ఎంతకాలం ఏందండి? ధర్మం న్యాయం గుర్తుకొస్తే రక్తమే ఉడుకుద్దా అని చెప్పినట్టుగా, రైట్? ఆయన అన్నారు కదా, రక్తం మరుగుతోందంటే. ఎస్, కరెక్ట్. అప్పుడు అంతఃకలహం కాదా, అంతర్యుద్ధం కాదా? ఇవాళ ఓటుకు ఓటు కొనుక్కుంటున్నారంటే, అమ్ముకుంటున్నారంటే, అది శరీరాన్ని అమ్ముకోవటంతో కంటే దారుణం కాదా? హూ ఆర్ మోటివేటింగ్ దట్ ఇడియాటిక్ యాక్షన్? ఒక ఎమ్మెల్యే టికెట్కి crores of rupees డిమాండ్ చేస్తూ మేము న్యాయం చేస్తాం, ధర్మం చేస్తాం, ఇది తెప్పం అది తెప్పం అంటారే. ఇది న్యాయమా, ధర్మమా? నువ్వు యజమానుడువా? నీ పైన దేవుడు లేడా? రాజకీయమైన పదానికి అసలు నిర్వచనం తెలిసిన మిత్రులారా, ఇట్స్ అ బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉంది రాజకీయం అంటే.
మనం దాన్ని పాలిటిక్స్ అనే పదాన్ని రాజనీతి తత్వం అండి అది. ప్రజల కోసం ప్రాణాలు పెట్టేదండి అది. కానీ ఎట్లా అయిపోయిందంటే దోపిడీ అయిపోతుంది. ఇవాళ పోటీలు పడుతున్నారు తెలిసిన పదవుల కోసం. ఎందుకంటే ఒక పదవి 5 ఏళ్ళు చేస్తే అచంచలమైన సంపాదన, ఎవరు పట్టించుకోరు, వ్యవస్థ నడకదు. ఎంత ధీమా! ధర్మమా, న్యాయమా? యజమానులారా, పరలోకంలో మీకు కూడా ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడని తెలుసుకొని మీ దాసులు ఎడల చేయండి. ఒక గవర్నమెంట్లో ఒక ప్రాబ్లం కోసం 18 నెలలు జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలో టీఎక్స్ఆర్ డిపార్ట్మెంట్లో సమ్ ఇయర్స్ టుగెదర్ శాలరీస్ లేకుండా పనిచేసి స్ట్రైకులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు సమ్మెలు వస్తున్నాయి? ఎందుకు హర్తాళ్ళు, ధర్నాలు వస్తున్నాయి? ఎందుకు ప్రజలు అరెస్ట్ అవడానికి కూడా ముందు పోతున్నారు? ధర్మము, న్యాయము ఈ 2 పరిపాలన ఉండాలా. క్రిస్టియన్ ఈ పార్టీ ఆ పార్టీని పొలిటికల్గా సపోర్ట్ చేయకూడదు. దేవుడు ఎవరిని ఇస్తారో, నీ మనస్సాక్షికి ఎవరిని నీకు నచ్చారో వాళ్ళకి స్వేచ్ఛగా ఓటు చేయాలి. యూ డోంట్ నీడ్ టు ప్లే పాలిటిక్స్ అలాంగ్ విత్ ద పాలిటిషియన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో యజమానుడు ఉన్నాడు. దేర్ ఈజ్ ఎ జడ్జ్ ఇన్ ద హెవెన్ వెయిటింగ్ ఫర్ యూ టు జడ్జ్. నీకు తీర్పు తీర్చడం కోసం సిద్ధమై ఉన్నటువంటి ఒక యజమానుడు ఉన్నాడు. ఇవాళ పర్చేజింగ్ కాన్సెప్ట్ వచ్చేసింది. న్యాయం కొనుక్కోవచ్చు, ధర్మం కొనుక్కోవచ్చు, ఉద్యోగాలు కొనుక్కోవచ్చు, సీట్లు కొనుక్కోవచ్చు. ఏమండి, 10,000 రూపాయలకు ఎంబీబీఎస్లో మెరిటోరియస్ సీట్ అయితే 40,000లో ఒక వ్యక్తి చదువుకోగలిగితే ఇంకొకడు ₹1,00,00,000 పెట్టి చదువుకోవాలా? వాడు బయటకు వచ్చినాక దుర్వ్యాపారం చేయక ఏం చేస్తాడు? ఈజ్ ఇట్ నాట్ ఏ కామన్ క్వశ్చన్ ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్? ఎందుకండి మన చట్టసభలు, మన పార్లమెంట్లు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి? ఇవాళ వేర్ ఈజ్ ద నెహ్రూ, వేర్ ఈజ్ ద గాంధీ, వేర్ ఈజ్ ద ఠాగూర్, వేర్ ఈజ్ ద బోస్ ఇన్ అవర్ గవర్నమెంట్స్? వేర్ ఈజ్ ద పటేల్? ప్రభుత్వం 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 ప్రజల చేత పరిపాలించబడుతున్న ప్రభుత్వం. నేను ఒకప్పుడు పాలిటికల్గా చాలా చేయాలనుకున్నా. ఇప్పుడు ప్రార్థన ఒకటే చేయదలుచుకున్నాను. ఎందుకు తెలిసిన? ఐ ట్రూలీ అండ్ స్ట్రాంగ్లీ ట్రస్ట్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ కెన్ చేంజ్ ఇండియా, నాట్ ద పాలిటిక్స్, నాట్ ద పాలిటిక్స్, నాట్ ద పాలిటీషియన్స్, but only the servant of God can change the nation. The word of God only can change the hearts of the people. Nothing else, nothing else, nothing else. ధర్మము గురించి, న్యాయము గురించి మాట్లాడటం కాదు చేయాలి. ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడటం కాదు, పని చేయాలి, ప్రవర్తించాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. న్యాయము, ధర్మము 4 పాదాల నడిచే దేశం మాదొకప్పుడు. ఇప్పుడు న్యాయము లేదు, ధర్మము లేదు. ఎందుకంటే పాలకులే విమర్శించుకొని చెప్పేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. వాడు న్యాయం లేదు, వాడి దగ్గర ధర్మం లేదని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ, వారెవరో మాకు తేటగా చెప్తున్నా మేము వాళ్ళనే మా తల మీద పెట్టుకుంటున్నాం. ఎంత పరిస్థితి ఉంది దేశంలో ఇవాళ. రూపాయి కిలో బియ్యం తీసుకుంటున్న వాడు ఉంటే 40 కోట్లతో వస్త్రం చేయించుకున్న మహిళ ఉంది మా దేశంలో. మా దేశాన్ని ప్రభువా బాగు చేయమని అడుగుతున్నాం. దేశమా దేశమా అని ఇర్మియా ఏడ్చినట్టు ఏడుస్తున్నాం ప్రభు. మా దేశము దేవుని మాట వింటాన్ని సహాయం చేయము. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును కాక. ఆమేన్.